పట్టుకో జిమ్మేదారి కోయిలా గట్టి కదిలికో జిమ్మేదారి కోయిలా కుండలకు పట్టుకో జిమ్మేదారి కోయిలా జెండ ఎత్తి పట్టుకో కుండలకు పట్టుకో గట్టి కదిలికో నా పాట అయితే కేసీఆర్ పాటే అక్క మీ పాట అంతేనా ఎంతమంది అడుగున్నారు చేతులు ఎత్తురు అట్లనే ఇంకో చేయి ఎత్తుర్రి ఇంకో చేయి కూడా ఎత్తుర్రి ఇంకో చేయి ఎత్తాలే ఆ ఎత్తిన వాళ్ళు ఎత్తాడే సప్పట్లు కొడతా ఉండ్రి ఇక నీ పాట చిన్నేదారి కోయిలో చిన్నేదారి కోయిలో నీ పాట నా పాట కేసీఆర్ పాట చిన్నేదారి కోయిలో చిన్నేదారి కోయిలో చిన్నేదారి కోయిలా నీ పాట నా పాట కేసీఆర్ పాటనే చిన్నేదారి కోయిలా దోస్తర బృందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా ఆగని జన పోరాటంలో ఇంకా 2.5 ఏళ్ళు ఆగని జన పోరాటంలో భాగమై పోదమా తీసుకొని ఆటలాడుకుందామా ఆగలిసిన పోరాటంలో భాగమై పోదమా దోస్తి కట్టుకుందామా పిడికిళ్ళను ఎత్తుకొని ఉద్యమౌల బోధమా పిడికిళ్ళను ఎత్తుకొని పిడికిళ్ళను ఎత్తుకొని చెంగాను ఎత్తిపట్టి కుండలకు అత్తుకుందామా చెంగాను ఎత్తిపట్టి కుండలకు చెంగాను ఎత్తుకొని కుండలకు అత్తుకుందా చెంగాను ఎత్తుకొని కుండలకు అత్తుకుందా చెంగాను ఎత్తుకొని కుండలకు అత్తుకుందాం పిడికిళ్ళను ఎత్తిపట్టి ఉద్యమౌల బోధ దోస్తి కట్టుకుందామా మేడిపల్లి బోధమా మేడిపల్లి బోధమా ఒక్క నిమిషం మేడిపల్లిలో ఒకసారి చేయొద్దు మేడిపల్లెలు చేయెత్తాలే మీరు ఎవరు కాదా వీళ్ళు ఎవరు లేరా మేడిపల్లెలు గట్టనే పీర్జాదిగూడలు కూడా ఎత్తాలే పీర్జాదిగూడలు కూడా ఎత్తాలే పీర్జాదిగూడ మేడిపల్లి పోచారం అన్ని అందరూ అరే మేడిపల్లి బోధమా మేడిపల్లి బోధమా చెంగు సైరను దుదమా 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 ఈ జాతి కూడా పోయి పింజాది కూడా పోయి చెండలెగర వేద్దామా పింజాది కూడా పోయి చెండలెగర వేద్దామా
దుస్తరవి కూడా పోయి జెండలెగర వేదమా ఏడిపల్లి పోదమా చెంగు చేసి వద్దమా ఇట్లాది కూడా పోయి జెండలెగర వేదమా దుస్తరవిందమా దోస్తి కట్టుకుందమా దుస్తరవిందమా దోస్తి కట్టుకుందమా దుస్తరవిందమా దోస్తి కట్టుకుందమా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. ఇదో అక్క, నేను మొదట్లో పాట పాడుతున్నప్పుడు ఎట్లయితే జై తెలంగాణ అంటే చేతులు ఎత్తి జై తెలంగాణ అన్నారో, చివరిలో పాట వదిలిపెట్టిపోతానప్పుడు కూడా గట్టిగా అనాలి, లేకపోతే ఆయన పోయి ఆడ సబ్జెక్ట్ కూర్చుంటా. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. అన్నయ్య కొద్దిగా వాయిస్ పెంచావా మానిటర్లలో? హాల్ హాల్ చెక్ చెక్, హాల్ హాల్ చెక్, హాల్ హాల్ చెక్. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ గట్టిగా చేతులు ఎత్తాలి. ఈ బుల్డోజర్ బుడ్డోని పాలన మనకు విముక్తి కలగాలంటే తెలంగాణ రాష్ట్రానికి బరాబర్ ఈ గడ్డ మీద మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగరాలి. అవునా కాదా? మీ దగ్గరికి వచ్చినాయా బుల్డోజర్లు, జేసీబీలు వచ్చినాయా? నెక్స్ట్ ఇదే నాట మునుం పెట్టేది రేవంత్ రెడ్డి. కాబట్టి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెడితే తప్ప వాని బుల్డోజర్ వాడెత్తుకొని వెనక్కి పోడు. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. హరే దమ్మరథం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ మన కేసీఆర్. ఈ పాట పాడుతున్నంతసేపు మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కోరస్ పాడాల్సిందిగా కోరుతున్నాం. హరే దమ్మరథం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ మన కేసీఆర్, జయ జయ కేసీఆర్, జయ జయ కేసీఆర్. హరే గుండెగుడులు నీరగ మనసు మురిసి కొత్త పాట పాడు పదా జయ మన కేసీఆర్, జయ హో జయ కేసీఆర్, జయ హో జయ కేసీఆర్. ఇండియన్ సునామల జగగిరిరా, ఇండియన్ సునామల జగగిరిరా, ఇండియన్ సునామల జగగిరిరా, ఇండియన్ సునామల జగగిరిరా. తెలంగాణ పల్లెలలో గులాబీ జెండలెగర దమ్మరథం దమ్మరథం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో మన కేసీఆర్, జయ హో జయ కేసీఆర్, జయ హో జయ కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ గట్టిగా చెప్పండి. అన్నా ఇదంతా డీజే డీపు అవన్నీ వస్తున్నాయి మధ్యలో తెలుసుకోండి ప్లీజ్. కొద్దిగా చూడండి కొద్దిగా. ఎదలు జెండ ఒకటి ఎగిరినాదిరా. ఈ ఏరుబడ్డటువంటి తెలంగాణ గుండెల మీద, ఏరుబడ్డ ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా కాకుండా ఇంకా ఏ జెండా ఎగిరితే ఇప్పటికే తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రలో కలిపేటోళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అవునా కదా? ఇప్పటికే ఆంధ్రాకు అల్లునిచ్చి భీమవరం బుల్లోనితో టైఅప్ అయింది రేవంత్ రెడ్డి. అందుకనే అప్పుడప్పుడు బుల్డోజర్లు పంపి ఇక్కడున్న రియల్ ఎస్టేట్ ని, ఇక్కడున్న వ్యాపారాలను, ఇక్కడున్నటువంటి మంచి చెడును అన్నింటినీ దెబ్బకొట్టి ఆంధ్రాకు అప్పనంగా మళ్ళొక్కసారి అప్పచెప్పాలని కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకని ఏరుమంట తెలంగాణ ఎదల మీదరా, ఎలుగు జెండ ఒకటి ఎగిరినాదిరా.
వయది ఎగిరినాదిరా ఎదలు లేకగలవయది ఎగిరినాదిరా సకల జనులు ఒక్కటై సమరము సాధించగా సకల జనులు ఒక్కటై సకల జనులు ఒక్కటై సమరము సాధించగా సకల జనులు ఒక్కటై సమరము సాధించగా హలో 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 తెలంగాణ 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 హలో హలో హాల్ హాల్ చెక్ మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. ఇంకొక 5 నుంచి 10 నిమిషాలలో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి గట్టిగా అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన రేవంతు పాలన ఇండ్లను కూల్చే పాలన. అవునా కాదా? రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి కట్టినా కూల్చుడు తప్ప ఏమన్నా కొత్తగా కట్టినా? గట్టిగా చెప్పాలి. కట్టిండా లేదా మీరే చెప్పాలి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన రేవంతు పాలన ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన రేవంతు పాలన ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన రేవంతు పాలన ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన రేవంతు పాలన ఇళ్లను ముంచే పాలన. ఇది దోపిడీ పాలన, ఇది దొంగల పాలన, ఇది దోపిడీ పాలన, దొంగల పాలన. కాంగ్రెస్ వచ్చిన కాలించి ఒకవైపు పీర్చాది కూడా బోడుపల్లి గట్కేశ్వర్లో ఎక్కడెక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో కబ్జాలు చేసే పని పెట్టుకుని ఈరోజు రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కాంగ్రెస్ నాయకులు. ఇది దోపిడీ పాలన, దొంగల పాలన, ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. అందరూ గట్టిగా చెప్పండి. జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్. అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు అధికారం వచ్చినాక అర్థమైన కూతలాయే ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి
తల్లికి బాబుడు తప్ప తల్లికి చేసింది లేదు కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ కొత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంది అవునా కాదా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏం చెప్పిండు 420 హామీలు ఇచ్చిండు అమలైందా ఒకటన్నా అక్క అమలైందా పెన్షన్ పెంచుతా అని చెప్పిండు పెంచిండా లేదనేది చేతుల దగ్గర పెట్టుకుంటే కాదు వారు ఉన్న కాడికి ఊడ్చుకపోయాక మీరు గిట్టని చేతుల దగ్గర పెట్టుకుంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నట్టుంటది సామెత కాబట్టి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు ఇచ్చిండా మరి ఇయ్యలే అనుకుంటే గింత సప్పకుంటే ఉంటే ఎట్లుంటది మెడలలో ఉన్న కండువాలని తీయాలి రామన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు